వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి, అలాగనే పెద్దలు దేవేంద్ర రెడ్డి గారికి, అలాగనే ప్రెసిడెంట్ గారికి, నాగలక్ష్మి గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, రాకేష్ కుమార్ గారికి, యాకూబ్ రెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, సుకుమార్ గారికి, సలీం గారికి, రవికుమార్ గారికి, కృష్ణ గారికి, మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. మీరు అంటే ఇనార్నెస్గా గెలిచారు. ఒక యాకూబ్ రెడ్డి గారికి ఎలక్షన్ అయిందంటే నీకే ఎక్కువ కాంపిటీషన్ ఉందన్న, అంటే పని ఎక్కువ చేస్తూనే ఉంటుందండి తప్పదు మీకు. నేను ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మీకు సంబంధించిన ఏజెంట్స్ ఈ యొక్క నెల అంటే మార్చ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు జిహెచ్ఎంసీ నుంచి ఏ ఒక్క ఫండ్స్ కూడా రావు. ఎందుకంటే ఫండ్స్ ఏం లేవు. జిహెచ్ఎంసీ అంటే ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ అయితే మీ అందరికీ కూడా ఐడియా ఉన్న దాంట్లోనే ఆ రోజులలో అంటే బైఫర్కేషన్ అయ్యే బిఫోర్ ఇయర్ని ఒక 100 కోట్ల రూపాయలు తేవడం జరిగింది మన కాన్స్టిట్యూన్సీ మొత్తంలో. ఆ భాగంలో మన ఒక ఓన్లీ మల్లాపూర్ డివిజన్కే 12 కోట్లు తీసుకొచ్చిన, మళ్ళీ మీకు అడిగిన జిమ్ తీసుకొచ్చిన, మీకు ఏమేమి రిక్వైర్మెంట్ మార్చి తర్వాత ఇంకా ఎక్స్ట్రా రోడ్లు కావాలి లేకపోతే ఇంకా ఏమేమి కావాలో చూసి అది చేద్దాం. డ్రైనేజ్కి దీనికి సంబంధం లేదు. ఈ డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ ఏమో సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి సపరేట్ ఫండ్స్ అది కంటిన్యూ ఉంది. ఆ ప్రాబ్లం లేదు మనకు. ఓన్లీ మనకు కార్పొరేషన్ దానిలోనే ప్రాబ్లం ఉంది. పాత ఆయన ఎవరైతే అశోక్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అందరిలోనే అన్నీ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉంటుంది. వాటర్తో ఒకటి 100% మాట్లాడి అది క్లియర్ ఎట్లా చేద్దామనేది చూసి ఆ ప్రకారం క్లియర్ చేస్తాను. ఈ యొక్క 4-5 రోజులుగా ఈ డ్రైనేజ్ వాటర్ సంబంధించినంతా కూడా అందరితో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ వారంలో నేను కూడా ఎవరైతే ఎప్పుడు ఈ మధ్యన చేసుకొని వీళ్ళందరినీ తెచ్చుకొని మీటింగ్ పెట్టి ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ చూసి అది సార్ట్అవుట్ చేస్తాను. ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే మీకు కమ్యూనిటీ హాల్ అడిగారు. కమ్యూనిటీ హాల్ మహిళా మండలిలో అనేది బాత్రూమ్లు వాళ్ళు అవన్నీ కూడా చేపిస్తారు. మార్చి తర్వాత 100% చేపిస్తారు. ఇంకా మీకు ఏది కావాలన్నా నేనున్నా, మీకు ఏది కావాలన్నా నేను డెఫినెట్గా అది చేస్తాం. ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను వాళ్ళకంటే కూడా ఎక్కువ ఇస్తున్నాను. మంత్రులు మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా కొంతమంది మంత్రులు కూడా ఇప్పుడు అయ్యారు. మా అన్నతో చాలామంది క్లోజ్ ఉండే, మీ అందరికీ కూడా ఐడియా ఉంది. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఈ రోజు కూడా సీఎం గారు కూడా 100% సపోర్ట్ చేసి మాకు ఏం కావాలో చేసి పెడుతుంది. ఎందుకంటే అన్న 80లో ఆయన ఎంపీలు అవ్వటప్పుడు ఆపరేట్గా మేము అందరం కూడా అన్న చేసి, నేనేమో టీఆర్ఎస్ పార్టీలో అన్న చేసి అందు నుంచి ఇప్పుడు కొత్తగా అన్న పేరు మీద ఒక బ్రిడ్జ్ పెడుతూ ఉన్నాడు సీఎం గారు. మన రెవల్యూషన్ కూడా పాస్ చేసిండు. ఎక్కడికి వారం 10 రోజుల్లో నీరు కూడా తెప్పిస్తున్నారు సీఎం గారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా డెఫినెట్గా మేము అందరం పనిచేస్తాం. మీరు నన్ను ఆనేసి మీరు ఎట్లా అంటే అందరూ కష్టపడి నన్ను గెలిపించింది. ఇంకా కూడా నేను మరవలేదు, 2 ఏళ్ళు అయిపోయినా. ఎందుకంటే ప్రతి ఈడ ఎంత మెజార్టీ వచ్చిందో నాకు ఐడియా ఉంది. కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ ఏం కావాలన్నా పనిచేస్తాను. అలాగనే ముఖ్యంగా ఏంటంటే మీ ఇళ్ళలో పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే మీ డ్రైవర్లకు కానీ, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్కూల్ సీట్ కావాలన్నా, లేకపోతే కాలేజీ సీట్ కావాలన్నా మీరు నాదే పంపించండి. అవన్నీ కూడా ఇస్తాను. మీరు ఎక్కడ కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఇవ్వడం బతలాడుకునే అవసరం లేదు. వాళ్ళు అదే పంపిస్తే చేపిస్తాను. మన వాళ్ళు ఉన్న గరీబులు ఉంటే కూడా నేను ఎల్ఓసీలు కానీ లేకపోతే సీఎండీ కానీ ఇట్లాంటి ఏది కావాలన్నా కూడా ఇస్తాను. పైసలు కట్టుకొని వచ్చి హాస్పిటల్కి బిల్ తీసుకొని వస్తారనుకో, ఆ బిల్ మీద పైసలు కూడా ఇప్పిస్తాను. ఇట్లాంటి మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఎప్పటి పని చేస్తారు. అలాగనే ఈ అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు బయటకి వచ్చి ఉన్నారు. మీకు ఇక్కడ కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో బయట లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో లేకపోతే కలెక్టర్ దగ్గర పని పట్టు కూడా డెఫినెట్గా మీ సొంత పనులు కూడా చేసడానికి రెడీ ఉండాలి. మీరు ఎవరికి ఏం లెక్క కావాలంటే మీకు ఒక నాకు మీకు పని అవుతుందంటే నాకు ఏడంటే అడుగుతుంది. డెఫినెట్గా ఇక అన్ని పనులు చేస్తారు. ఇక మీకు నన్ను అంటే మీకు లేట్ అయింది ఒకటి. రెండోది ఏంటంటే మొన్న మైదరికలు చేసి ఫోన్ నేనేమో అక్కడ జన్మలు ఉండే నేను చెప్పినట్టు అల్లకు ఇట్లాంటి అరే ఇట్లా ఉన్నది అంటే నేను డెఫినెట్గా వస్తాను. డెఫినెట్గా వచ్చి వాళ్ళకి ఏం కావాలో చేసుకుంటాం. అందరికీ ఇట్లా కలిసి చేసేస్తాను. కాబట్టి మీరు ఏదున్నా నన్ను కానీ డ్రైవర్ కానీ ఖచ్చితంగా మీరు ఏ పనులు అడిగి మనం పని చేయించుకోవడానికి